పాలు బిస్కెట్లు కుక్క బిస్కెట్లు తెచ్చినాడు కుక్క తింటున్నావు కదా నువ్వు. పెద్ద కుక్క చిన్న కుక్కలు పెద్ద కుక్క డాడీ పిల్లలు కానీ తెచ్చేది అది స్ప్రైటా వీళ్ళే ఉండి స్కూల్ పో ఊరికి వద్దు వాళ్ళ ఊరికి మరి బడికి ఎవరు పోతారు అనమ్మా మరి నువ్వే చేసిన కొంచెమే ఇక్కడ అంత స్పూన్ వేసుకుని దగ్గలేయాలి కొంచెమే వద్దు కింద చల్లుతావు అరే అరే కలుపు నువ్వు ఇంత చాయ్ పెట్టుకొని అంతోటి చక్కెర ఎప్పుకుంటబ్బా మరి నువ్వే కదా వేసినవి సాలే సాలే చల్లుతావు పోసుకు ఇంత చాయ్ నీకే పోస పడింది బ్రూ కలిపినావని ఇంత చాయ్ మళ్ళీ చాయ్ అంటే పెడే చల్లగానా ఎంత పెద్ద గిలాసు పోసుకొని ఇప్పుడైతే బాగుంచుడు బాగుంది అంటే పెద్ద పెద్ద గ్లాసులు తాగాల అయిపోయానా మీద బిస్కెట్ ఇప్పుడైతే బ్యాంగిల్స్ తయారు చేస్తున్నాం ఈ దారం తెచ్చినాడు అదే లీస్ చీర మీద సరిపోతే అయితే గాజులు తయారు చేస్తున్నాం మా ఆయన దారం పెడుతున్నాడు ఇక్కడ వెళ్ళాడా మైసూర్ పాటికి మా దగ్గర ప్యాడ్ లేదని చెస్ బోర్డు దాంతోనే దారం చుట్టాము ఈసారి ఎక్కువ చుట్టాం చీర మీదకి సెట్ అవుతుందని గాజులు నేను వేసుకునేట్టు తీసి గాజులు తయారు చేస్తున్నాము పాత గాజులు ఏమో అన్నీ చేసుకుంటే అయ్యేస్తాయి చేసుకున్నారు ఎప్పటి నుంచి మనం మ్యాచింగ్ ఉన్నట్టు ఉంటుంది సరిపోతాయి కానీ ఒకరోజు ముందర గమ్ వేసి పెట్టాలి లేదంటే కానీ మనం దారం చుట్టేటప్పుడు పోతాయి ఏం అవసరం లేదు ఇట్లా చూడు బాగానే ఉన్నాయి అంటే ఇట్లా దారం చుట్టినప్పుడు పోతాయి చూద్దాం ఇవి అయిపోయిన తర్వాత ఇది చుడతా ఈ గమ్ము బాగా కరుచుకుంటుంది బాగా పనికి వస్తుంది కదా కరెక్ట్ ఈరోజే బాగా వచ్చింది ఇది బాగా గట్టి కరుచుకుంది చేద్దాం ఎక్కువ ఇప్పుడు ఇది 100 కదా అది ఎక్కువ చెయ్యి వెడల్పు కాను అంత దగ్గర కంటే చాలా కోసం దారము అట్లా కాదు పతలాగా చేయదాన్ని ఇంకా పతలానా దారం చాలా కోసం నువ్వు అడగని చుడితే పతలానే చేస్తున్నాను ఇదో ఇంత పతలాగా రావాలంతే ఇంత గాజులు సందుగానే పడుతుంది అంటే ఇక్కడ జాయింట్ ఉంది కదా మనం ఇందాక కనిపించినది నీకు 50 జరుగుతుంది
గాజులకు అయినాయి దారం. ఇదే కాదు, ఇది ఒక గాజుకి అవుతుంది. పరమైన గాజులు కూడా కలుపుతారు కదా దాంతో. మొత్తం చూసినావా? ఇప్పుడే తింటిమి, నిద్రమో బెక్కుతుంది. నాకు బంధులో ఉంది కదా, ఆనైంది. ఆన్ అవుతుంది కెమెరా. రన్నింగ్లో ఉంటుంది. మరి ఎందుకట ఊరు బ్యాటరీ డౌన్ కావద్దని ఆటోమేటిక్ బంద్ అవుతుంది అంట. నేను అట్లా బంద్ అవుతుంది అనుకున్నది. ఇదైతే ఈడు వరకు అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ దీని అయితే జాయింట్ చేస్తున్నా. దీంట్లో గమ్ చేతులకి వేసుకుంటుంది. దీని కిందనే జాయింట్ చేసిన. ఇప్పుడు మొత్తం అయితే కట్ చేస్తాం. నేను కొంచెం గమ్మెత్తున్నది. ఇప్పుడు మళ్ళీ కొంచెం బారిన తర్వాత చుట్టుకుందాం. ఇది అంత అయిపోయింది. లాస్ట్ కొద్దిగా ఇట్లా చుట్టేసి వెనక్కి పక్క కట్ చేసుకొని గమ్ వేసేసుకుంటే అయిపోతుంది. దీని మీద లేస్ అయితే వేస్తా. ఇతల పక్క గమ్ వేసి కలుపుతాం. ఇది బాగా పనిచేస్తుంది. గమ్ అయితే వేసినాను. ఇట్లా కరిపిస్తాను. దీన్ని కొంచెం గట్టిగా పట్టుకొని కరిపిస్తే అంటుకుంటుంది. కింది పక్క వేసినాను గమ్ము. ఇప్పుడు పై పక్క వేద్దాం. ఇప్పుడు మిగతాది కట్ చేసి ఇది కొంచెం ఆరిన తర్వాత పైన అయితే లేస్ వేసుకున్నాం. గమ్ము పెట్టే వేస్తా లేసు. ఇప్పుడైతే 2 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాం. దానికి దారం అప్పుడులాగానే దీన్ని కూడా ఎట్లనే చుట్టేసుకున్నాం.
ఇప్పుడైతే సగం అయిపోయింది, సగం వేస్తున్నాను. ట్రై చేసి మిగతా ఇంట్లో ఉన్న గాజులు మొత్తం ఇలానే ట్రై చేసుకుంటే అయిపోయి. పాత గాజులు అయితే మస్తు ఉండే నా దగ్గర. ఇప్పుడు ఇవి చీర మీదకి సరిపోయేటట్టు చేసుకుంటా. తర్వాతకి పండగకి వెళ్ళి వచ్చిన తర్వాత అయితే వేరే వేరే డిజైన్తో గాజులు అయితే తయారు చేసుకోవాలి. నేనైతే పండగకైతే గాజులు తయారు చేసుకుంటున్నా కదా. ఇప్పుడైతే స్టోన్స్ అయితే దీనికి అతికించుకున్నాం. ఇంతకుముందు నా దగ్గర పాతవి ఉండేవి, దీనికి సెట్ అయితే ఏమైనా పెడుతున్నా. సరిపోయినాయి. గమ్ము మాత్రం చాలా స్పీడ్గా అతుక్కుంటుంది, అంటే పడిపోతలేదు చూడండి. మొత్తం ఇలానే అంటిస్తాను, గ్యాప్ ఇచ్చి. మొత్తం ఇలానే అంటించుకుంటే బాగుంటుంది. గమ్ మాత్రం బాగా పనిచేస్తుంది, మీరు తెప్పించుకోండి ఏమిటికైనా అవసరం వచ్చిందంటే. దీన్ని మాత్రం వెంటనే క్యాప్ మొయ్యాలి. రేపైతే మేమైతే పండగకైతే ఊరికి వెళ్తున్నాము. ఇదో 2-3 పెట్టేస్తే అయిపోతుంది. నిన్న దారాలు తెచ్చిపోయినాడు పైన, ఈరోజైతే బండికి వెళ్ళిపోయినాడు. బాగున్నాయి ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా. ఇప్పుడు దీనికి మొత్తానికైతే చుట్టేస్తాను. ఇవి రెండింటికి పెట్టేసినాక చూపిస్తాను. చిన్న గాజులు అయితే ఇలా రెడీ అయినవి, బాగున్నాయి. ఎలా ఉండో కామెంట్ చేయండి. ఇప్పుడైతే పెద్దదానికైతే స్టోన్స్ పెట్టినాను, బాగా అనిపిస్తుంది. అయితే కొద్దిగా ఆరబెట్టుకుంటే బాగుంటుంది, ఆరబెట్టేస్తా. ఇక్కడ మధ్యన అయితే వేసేసుకుంటా.
బాగున్నాయి కదా. అందరికైతే హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్. ఇంకో దానికి ఏదో కూడా పెట్టేసుకున్నాను. దీనికి కూడా థ్రెడ్ చుట్టినాడు, బాగాలేదు, తీసేస్తాం. అంత లుక్ వస్తలేదు కట్ చేసుకుంటే. అయితే బ్లౌజ్ కుట్టాలి. ఇవి కుట్టేసి పక్కకు పెట్టేస్తే ఆరుతాయి ఆ పిల్లలు వచ్చేసరికి. గమ్ బాగా అతుక్కుంది. నిన్ననే ఏదో కరిపించింది, కొద్దిగా ఆరింది, ఇంకా ఆరలేదు. ఆరితే కానీ ఇది సరిగా రాదనుకుంటా. కొద్దిగా చూసుకొని తీయాలి. ఇది తీసేసినాను. ఇప్పుడైతే మళ్ళీ అతికించుకో. గ్లూ అయితే 1 డ్రాప్ మస్తు అవుతుంది. ఇది వచ్చేసి నాకు 133 రూపాయలు పడింది రేటు. మీరు కావాలంటే తెప్పించుకోండి. మీషోలో అయినా తక్కువగా ఉన్నాయి రేటు. గాజులు అయితే మొత్తం రెడీ అయినాయి, చూపిస్తాను. ఇదొక సెట్టు, ఇదొక సెట్టు. అదే ఇప్పుడు నా చేతిలో ఉన్న గాజులతోనే నేను చేసినాను. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఇంకా 2 గాజులు అయితే ఇవి చేతుకునేటివి తీసి గమ్ వేసి పెడతాను. వేరే కలర్ చూద్దాము, సరేనా. గాజులు కొద్దిగా ఏమో సింపుల్గా ఉన్నాయి, మరి ఏమో తక్కువైంది. నేనైతే ఇప్పుడు ఈ మెటల్ గాజులతో చేద్దాం. ఇది ఉంటాయో లేదో చూద్దాం. గమ్ వేసి అయితే కనిపిస్తా. ఇది మొత్తం కలర్ అయితే పోయినాయి. దీని మీద అయితే లేసు దారం అయితే చుట్టుకున్నాం. దీని గమ్ అయితే ఇప్పుడు ఎలా ఉంటుందో. కనిపిస్తున్నా, చూస్తే ఇంకో దానికి వేసి ఉంటుందో ఉండదో. పిల్లల్లో కొంచెం అలా అనుకుంటే ఏమైనా గమ్ముంటే అలా ఎత్తుకుంటుంది. ఇంకో దానికి అయితే వేసుకున్నాం. అతికిచ్చినాను. చుడుతున్నా.
నేనైతే థ్రెడ్ బ్యాంగిల్స్ చేయాలని పాత గాజులతోనే ఇది గ్లూ తెప్పించుకున్నాను. ఇది కరెక్ట్ టైంకి అయితే వచ్చింది. ఈరోజు వీడియో తీద్దామని అయితే పెట్టినాను. నిన్న మామూలు ఫెవికాల్ దొరుకుతుంది కదండి బ్యాంగిల్ షాప్లో, దాన్ని తెచ్చి అయితే కరిపించినాను. ఇది అయితే కరుచుకున్నాయి. ఇప్పుడు దీన్ని పెట్టి కరిపిద్దాం. ఇట్లా 4 కలిసి ఒకటి చేద్దామని. ఇవి బాగా వచ్చినాయంటే నా చేతిలో ఉన్న గాజులు కూడా తీసి అట్లనే చేస్తా. ఇప్పుడైతే దీనికి గ్లూ అంటిస్తున్నా. ఇప్పుడే వచ్చింది పార్సల్. ఇది వాటర్లా ఉంది, మరి పని చేస్తుందో లేదో. దీనికైతే థ్రెడ్స్ అయితే ఇంట్లో ఉన్నాయి, దారం అయితే ఇంట్లో ఉంది. ఇప్పుడు మా ఆయనతో నేను లేస్ తెప్పించుకుంటా. ఇప్పుడైతే దీని మీద ఇలా అంటించేద్దాం. చూసి అంటించుకోవాలి, లేదంటే సైడ్కి పోతుంది. దీనైతే పక్క పెట్టేసుకొని ఇంకోటి ఇలానే అంటించుకుందాం. ఇవి కూడా నేను అలాగనే చేసి పెట్టినాను. దీన్ని కూడా ఇట్లా గమ్మేసేద్దాం. బాగా వచ్చింది. ఇది ముందు నీడిల్లాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని కూడా కరిపిద్దాం. ఇలా పండగ వస్తుంది కదా, పండగకి అయితే నేను గాజులు తయారు చేసుకుంటున్నాను ఇంట్లో. ఇవైతే కొద్దిగా ఆరాలి, ఆరిన తర్వాత చూపిస్తా. దీని అయితే కొద్దిగా మధ్యన అంటుకోలేదు. దీని అయితే కొద్దిసేపు పక్క కారబెట్టుకుందాము. దీనికైతే ఇలా పిండి పెట్టేసుకుంటే అయిపోయింది. ఇలా పిండి పెట్టేసుకుంటే గాలి పోకుండా ఉంటుంది. ఏదైతే ఇలా పెట్టేసుకున్నాను. దీన్ని అయితే తీసి పెట్టుకున్నాం. మేమైతే ఇప్పుడు చికెన్ మిరియాల చారు తింటున్నాం. బాగుందేమా? వీడు కోతోడేసాడు, కోతోళ్ళకనే వేస్తాడు. తీసుకోమ్మా, తీసుకో, ముక్కు తుడుచుకో, అట్లా తుడుచుకో. కింద కూర్చోఫా మేమంతా పాటు. భయం చికెన్ తినేకి వచ్చినాడా? స్కిన్ ఉంది దానికి. చిన్నదా?